వేదికగా అద్భుత విజయం సాధించిన టీమిండియా ఆ ఫామ్ ని రెండో టెస్టులో కొనసాగించడంలో పూర్తిగా విఫలమైంది. పింక్ బాల్ టెస్టులో మేము తోపులమని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించింది. మరోసారి మన బ్యాటర్ల వైఫల్యం జట్టు కంపముంచింది. టీమిండియా 2 బ్యాటింగ్ ఇన్నింగ్స్లలో 7వ స్థానంలో బ్యాటింగ్ దిగిన నితీష్ కుమార్ రెడ్డి ఆడిన పరుగులే హైయెస్ట్ స్కోర్గా నిలిచాయంటే అర్థం చేసుకోవచ్చు. మన టాప్ ఆర్డర్ అలానే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎంత దారుణమైన ప్రదర్శన కనబరిచారు. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వాస్తవానికి మొదటి టెస్ట్ విజయం అనంతరం ఇలాంటి ఓటమి ఎదురవ్వడం ఒక చేదు అనుభవం. పింక్ బాల్ టెస్ట్ లో ఆసీస్ మరోసారి మాపై ఆధిపత్యం చెలాయించింది. వారు మాకంటే అద్భుతంగా ఆడారు. ఈ మ్యాచ్ లో జట్టుగా మేము విఫలమయ్యాము. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయం అయినప్పటికీ దాన్ని మేము సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో ఫెయిల్ అయ్యాము. బ్యాటింగ్ లో సరైన భాగస్వామ్యాలు నెలకొల్పి ఉంటే మాకు పోరాడడానికి అవకాశం ఉండేది. కానీ మాలో ఏ ఒక్కరూ ఆ బాధ్యత తీసుకోలేదు. మిగతా 3 మ్యాచ్లకు జట్టులో కొన్ని మార్పులు జరగాలని నేను భావిస్తున్నాను. తప్పకుండా దీనికోసం డ్రెస్సింగ్ రూమ్ లో చర్చిస్తాం. ఈ ఓటమికి గల కారణాలు విశ్లేషించి గట్టిగా తిరిగి వస్తామనే నమ్మకం నాకుంది. ఇక ఈ మ్యాచ్ లో మాకేదైనా సానుకూల అంశం ఉంది అంటే అదే నితీష్ రెడ్డి ఇన్నింగ్స్. మేమంతా పరుగులు చేయడానికి కష్టపడ్డ పిచ్ పై నితీష్ రెడ్డి ఆడిన విధానాన్ని తప్పకుండా మెచ్చుకుని తీరాలి. బౌలింగ్ లో కూడా క్రీజ్ లో సెట్ అయిన లబుషేన్ ని అవుట్ చేసి మెప్పించాడు. మొత్తంగా అతడు ఒక మంచి ఆల్రౌండర్ గా నిరూపించుకున్నాడు. అతడు ఆడిన ఇన్నింగ్స్ కి ఇంకెవరైనా సరైన సహకారం అందించి ఉంటే తప్పకుండా ఆసీస్ ని మేము ఇబ్బంది పెట్టేవాళ్లమని రోహిత్ శర్మ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.